రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4.30 కోట్ల మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే విలువైన వైద్య సేవలను అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడితే మనం చేస్తాను. అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను.